ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసుకుంటా ఉంటున్నామండి. ఈ చదువులు ఎప్పుడు మార్పు చేసుకున్నారండి. మార్పు చేసుకుని మమ్మల్ని దాని మీద రానివ్వకుండా మమ్మల్ని సాగులో ఉండగానే వేరే వాళ్ళకి మాకు ఆన్లైన్ చేసేసారండి ఎంఆర్ఓ గారు. ఇక వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు కొంచెం పనికి వెళ్ళి బతకాలండి నేను. అందుకే ప్రభుత్వం 3 ఎకరాల 5 సెంట్లు పొలం ఇచ్చిందండి. అది అక్రమంగా పెరవల ధనంజీ గారు అని ఒక ఆయన సెంట్ల భూమిని ప్రభుత్వం వారి అసైన్ భూమి మా నాన్నగారి పేరు మీద పట్టాలు, పాస్ పుస్తకాలు, అడంగులు 1B RSR 22 రిజిస్టర్ మీద గవర్నమెంట్ 3 ఎకరాల భూమి ఇచ్చిందండి. ఆ భూమిని మేము ఏదో చేసుకున్నాం. తర్వాత ధనంజయ గారైనా ఆ భూమి ఆక్రమించుకొని మా ఉన్నాయని మార్చేసుకుని భూమి అప్పుడు నిరుపేదలైన ఈయనకి 3 ఎకరాల 3 సెంట్లు గవర్నమెంట్ వారు భూమిని ఇచ్చారు. భూమి విలువ పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సమస్యలు పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ అధికారులు ప్రాధాన్యత పెరుగుతుంది. దీంతో భూ సమస్యలు ఉన్న రైతులు పరిష్కారం కోసం రెవెన్యూ అధికారులు చుట్టూ తిరుగుతున్న వైనం ఎప్పటి నుంచో ఉంది. ఫలితంగా భూమికి సమస్యకి మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా భూమి చుట్టూ తిరిగే సమస్యలు పెరుగుతున్నాయి, కానీ తగ్గటం లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రెవెన్యూ సదస్సులు, గ్రామ సదస్సులు ప్రస్తుత ప్రభుత్వాలు నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే సమస్యలు ఎక్కడ వేసిన గొంగళే అక్కడే అన్న సందంగా మిగిలి ఉన్నాయి. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నెలలో ఏళ్లు తరబడి తిరుగుతున్న అధికారులు పరిష్కరించినప్పుడు సదస్సులు దరఖాస్తు అందజేస్తే ఏ మేరకు పరిష్కారం లభిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ రెవెన్యూ సదస్సులు నిర్వహించారు. అప్పటి నుంచి పరిష్కారానికి నోచుకొని భూ వివాదాలు ఎన్నో ఇప్పటికే సజీవంగా ఉన్నాయి. జిల్లాలో భూ సమస్యలు ఉన్న రైతులు వేల సంఖ్యలో ఉన్నారు. ఇటీవల మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రెవెన్యూ సదస్సుల ప్రారంభానికి ముందు గ్రామ సభలు నిర్వహించింది. ఈ గ్రామ సభల్లో కూడా ఎక్కువగా భూమికి సంబంధించిన సమస్యలే అందాయి. 1,57,421 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. ఊరు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. 1,57,421 అర్జీలు నా దగ్గరకు వచ్చాయి. నా దగ్గరకు వచ్చినట్టే కాకుండా మిగిలిన వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాయి. ఇందులో సమస్యలు చూస్తే రికార్డ్ ఆఫ్ రైట్స్ కోసం 78,854 అప్లికేషన్లు వచ్చాయి. అంటే 50% అందులోనే ఉన్నాయి. ఇంటి జాగాల కోసం 9,830. ల్యాండ్ గ్రాబింగ్, మీ భూమిని కబ్జా చేసిన కేసులు చూస్తే 9,528 కంప్లైంట్స్ వచ్చాయి. 1-2 కాదు, 10,000 కంప్లైంట్స్ ఇప్పటికే. ఇవి కాకుండా గవర్నమెంట్ ల్యాండ్ కోసం 8,366 వచ్చాయి. అదే మాదిరిగా ఎన్క్రోచ్మెంట్స్ చూస్తే 8,227 వచ్చాయి. ఇంకొక పక్కన అధికార యంత్రాంగం పైన, వార్డు రెవెన్యూ సెక్రటరీల పైన కంప్లైంట్స్ ఒక 8,000 వచ్చాయి. ఇంకొక పక్కన మీరు చూస్తే 22A, ఎవరైనా మీ భూమి మీది ఉంటే దాన్ని 22A కింద పెట్టేస్తే ఆ భూమి మీది కాదు, ఇది గవర్నమెంట్ భూమి అంటే మీరు ఎంత బాధపడతారో ఒకసారి ఆలోచించుకోవాలి. మార్చింది నెంబరే, కానీ మీ జీవితానికి అంధకారం సృష్టించే పరిస్థితికి వచ్చారు దుర్మార్గులు. దానిపైన మళ్ళా ఒకసారి ఆలోచించి మీరు చూస్తే 22A వేస్తారు. వాళ్లే వచ్చి చెప్తారు మీ దగ్గరకు వచ్చి, నీది గవర్నమెంట్ భూమి, అది నాకు ఇచ్చేసి నీకు కావాలంటే కొంత డబ్బులు ఇస్తాను,
అని మీతో రాయబారం చేసి సెటిల్మెంట్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఒకసారి మీరు ఒప్పుకొని ఆ భూమి ఇచ్చేస్తామంటే ఇమీడియట్ 22 మారిపోతుంది. అది మళ్ళా మీ పట్టా భూమి అవుతుంది. ఆ పట్టా భూమి వాళ్ళు కబ్జా చేసే పరిస్థితికి వస్తున్నారు. 1, 2 కాదు, కొన్ని వందల కేసులు జరిగాయి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, నేను ప్రధానంగా ఫోకస్ చేయవలసిన ఏకైక సమస్య మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత తీసుకోవాలని అక్కడి నుంచి పట్టుదలగా ముందుకు పోయాం. భూమి అనేది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం. 1 గజమైన, 1 సెంటైనా, 1 ఎకరా అయినా మనకు ప్రాణంతో సమానం. నేను ఇప్పుడే ఈ ఊర్లో చూశాను, అన్నదమ్ముల గొడవ, భూ వివాదాన్ని చూస్తే పెద్ద సమస్య. అంటే ఎవ్వరు కూడా భూమి విషయంలో చాలా సున్నితంగా ఆలోచిస్తారు, అదే సర్వస్వాన్ని భావిస్తారు. అలాంటి భూమిని ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. ఆ తర్వాత మొదలైన రెవెన్యూ సదస్సులో వేలాది సమస్యలు దరఖాస్తు రూపంలో చేరాయి. అడ్డగోలుగా అసైన్ చేసిన తహసీల్దార్లు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా భూ కుంభకోణం చేసుకుంటా ఉంటున్నామండి. ఈ చంద్రులు ఎప్పుడు మార్పు చేసుకున్నారండి. మార్పు చేసుకుని మమ్మల్ని దాని మీద రానివ్వకుండా మమ్మల్ని నానా హింసలు పెడుతున్నారండి. ఇప్పుడు 4 సంవత్సరాలు అయింది ఆ లోన్ తీసుకొని. 2 సార్లు పెట్టామండి. 2 సార్లు పెట్టి ఒకసారి కట్టి తెచ్చుకున్నాం, మళ్ళీ పెట్టాం. మళ్ళీ పెట్టాక మళ్ళీ అసలు మమ్మల్ని దాని మీద రానివ్వకుండా నానా చిక్క చేస్తారు. పట్టా వచ్చి 40 సంవత్సరాలు అయిందండి. అది ఆ 40 సంవత్సరాలు బట్టి ఏదో కూతో కాదో చేసుకుని అట్ట ఉంటున్నామండి. వంటంటే ఈ చంద్రులనే మార్చేశారండి. దాని మీదకి వెళ్తానికి మాకు అండలేదు. ఈ అరగంట పిల్లలు ఈరావు గారే అడ్డు చేశారండి. మోసం ఏమి తెలవక కోర్టుకి వేసేవాడి. మాకు తెలియకోకుండా మేము సాగులో ఉండగానే వేరే వాళ్ళకి మాకు ఆన్లైన్ చేసేసారండి ఎంఆర్ఓ గారు. ఇక వాళ్ళు డబ్బున్న వాళ్ళు కొంచెం పనికి వెళ్ళి బతకాలండి. నేను అందుకే 4 రోజులు దిగలేదండి. ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల వ్యాప్తంగా ఈ కుంభకోణం పేదలు 4 తిండి గింజలు పండించుకునేందుకు ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను సైతం కొందరు నేతలు మింగేశారు. నిబంధనలకు నీళ్లు వదిలి అసైన్డ్ భూములు, రికార్డులు తారుమారు చేయించారు. ముడుపుల మత్తులో నేతల అండతో కొందరు రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా వ్యవహరించారు. దీంతో ఉమ్మడి జిల్లాలో వేలాది ఎకరాలు పెద్దల గుప్పుట్లో ఉన్నాయి. మా నాన్నగారు స్థానిక సోమయ్య అండి. మేము 3 అమ్మాయిలమండి. మా నాన్నగారికి ప్రభుత్వం 3 ఎకరాల 5 సెంట్లు పొలం ఇచ్చిందండి. అది అక్రమంగా పెరవల ధనంజీ గారు అని ఒక ఆయన కబ్జా చేశారండి. మాకు న్యాయం చేయాలని కోరుతున్నామండి. మా నాన్నకి జీవనాధారం ఏం లేదండి. మేము 3 ఆడపిల్లలం. మాకు అసలు ఈ 3కి 3 ఎకరాల ఉంటుంది. ఆయన తనంతరం అయ్యాకని మాకు ఇచ్చారండి. అది ఆయన లాగేసుకున్నారు. ఇప్పుడు మాకు ఏం ఆధారం లేదండి. మా నాన్నకి అసలు ఏమీ లేదండి, ఆధారం కూడా మాకు ఏమీ లేదండి. మేము ఎలాగన్నా చిన్న గుడిసెలో ఉంటున్నామండి. మా నాన్నగారు కూడా అందులోనే అలగారు. మా నాన్న వీటి గురించి ఆలోచించి పక్షవాతం వచ్చిందండి. మా అమ్మగారు కూడా చాలా బాధపడేది. అత్తమానం వెళ్ళి అడిగేది, ఆయన ఏదో ఇచ్చేవాళ్ళండి మమ్మల్ని. అలాగే మా నేతతో చనిపోయిందండి మా అమ్మ. మా నాన్నగారు అయితే అసలు పక్షవాతం వచ్చేస్తుందండి. ఆయన ఆలోచించి నా బిడ్డలో ఏమైపోతారా ఏంటని ఆలోచించి దాని గురించి మా నాన్నకి పక్షవాతం వచ్చిందండి. చాలా దేని పరిస్థితిలో ఉన్నాడు. మా పొలం మాకు అప్పచెప్పి, మా సంబంధం లేకుండా ఆయన అలా కబ్జా చేస్తాడండి. మా పొలం మాకు అప్పచెప్పి మాకు న్యాయం చేయాలని మేము అందరినీ కోరుతున్నాం. 1993లో ఊసా శ్రీరాములు గారు మా నాన్నగారు అండి. ఆయన పేరు మీద 1368/1 సర్వే నెంబర్లో 3 ఎకరాల 2 సెంట్ల భూమిని ప్రభుత్వం వారి అసైన్డ్ భూమి మా నాన్నగారి పేరు మీద పట్టాలు, పాస్ పుస్తకాలు, అడంగులు 1B RSR 22A రిజిస్టర్లో నమోదు చేసి మా నాన్నగారికి ఇచ్చారండి. ఆ భూమిని పెరవల ధనంజయరావు అనే వ్యక్తి, తడికలపూడి గ్రామానికి చెందిన పెరవల ధనంజయరావు అనే వ్యక్తి వాళ్ళ కుమారుడి పేరు మీద పెరవలే సుమంత్ అనే వ్యక్తి పేరు మీద మొత్తం మార్చి, తర్వాత తుమ్మపూడి శ్రీనివాస శేఖరం, తుమ్మపూడి జగన్ మా పేరు మీద గవర్నమెంట్ 3 ఎకరాల భూమి ఇచ్చిందండి. ఆ భూమిని మేము ఏదో చేసుకున్నాం. పెరవల ధనంజయ గారైనా ఆ భూమి ఆక్రమించుకొని మా ఉన్నాయన్నీ మార్చేసుకుని ఆయన గాలాగిగూడు అంగనగూడు అలాన బ్యాంకులు గట్రా పెట్టుకుని మీకేమీ లేదని మమ్మల్ని, మీకేం లేదురా పోండి మమ్మల్ని ఏమో నాన్నదేరులు చేసి మా భూములన్నీ మార్చేసుకున్నాం. మీరే మాకు న్యాయం చేయాలి. ఈయనకి తడికలపూడిలో 3 ఎకరాల 3 సెంట్లు భూమి అప్పుడు నిరుపేదలైనటువంటి మా బీసీ కుల సభ్యులైనటువంటి ఈయనకి 3 ఎకరాల 3 సెంట్లు గవర్నమెంట్ వారు భూమిని ఇచ్చారు. ఇచ్చినప్పుడు దీనిని ఇక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారుడైనటువంటి ఒక వ్యక్తి పెరవలి ధనంజయరావు
అనేటువంటి వ్యక్తి వీళ్ళని మోసం చేసి వీళ్ళ దగ్గర నుంచి పొలాన్ని ఆక్రమించుకుని అక్కడి నుంచి అత్తిలి సొసైటీలో పెట్టి సొసైటీలో వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళ ఇష్టానుసారంగా దాటిని మార్చుకుని వీళ్ళ ప్రమేయం లేకుండా వాళ్ళని మోసం చేసి వాళ్ళ భూమిని వాళ్ళు ఆక్రమించుకున్నారు. అటువంటి భూమిని ఇప్పుడు వీళ్ళ నిరుపేదలైనటువంటి వారికి అప్పచెప్పమని మేము ఎంఆర్ఓని విఆర్ఓని వీళ్ళందరినీ మేమందరినీ కలెక్టరేట్ వెళ్ళి కంప్లైంట్లు ఎన్నోసార్లు మేము పెట్టడం జరిగింది. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సానుకూలంగా మటుకు స్పందించడం అనేది. అసైన్డ్ భూములను సాగు చేసుకోవటం తప్ప క్రయ విక్రయాలు నిషిద్ధం. లబ్ధిదారు పేరు ప్రభుత్వం దస్త్రాలో మార్చుకునేందుకు వీలు లేకుండా ఈ భూములను నిషేధిత జాబితాలో పెట్టారు. పట్టాలిచ్చిన వారు మరణించిన వారసులకు సంక్రమిస్తుంది తప్ప ఇతరులకు దానిపై హక్కు ఉండదు. ఈ తరహా భూములు ఉమ్మడి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు ఉన్నాయి. గత ప్రభుత్వ పాలనలో కొందరు భూస్వాములు పేదల అవసరాల ముసుగులో అరకొర ధరలు చెల్లించి స్వాధీనం చేసుకున్నారు. అధికారులు కళ్ళు మూసుకొని లంచాలకు కక్కుర్తిపడి రికార్డులు పుటప్పు లేకుండానే ఆన్లైన్ చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఆ తప్పు చేసిన అధికారికి ఎండర్స్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. జిల్లాలో దాదాపు 70% భూములు 2-3 చేతులు మారిపోయాయి. పట్టా పొంది 20 ఏళ్లు అనుభవంలో ఉన్న వారికి వైకాపా సర్కారులో క్రయ విక్రయాలకు హక్కులు ఫ్రీ హోల్డ్ ఇచ్చారు. దీని ముసుగులో అర్హత లేని వారికి కూడా రెవెన్యూ అధికారులు హక్కులు కల్పించారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా చింతలపూడి మండలంలోనే 18,000 ఎకరాలు అసైన్ భూములు ఉన్నాయి. వీటిలో దాదాపు 80% క్రయ విక్రయాలు జరిగిపోయాయి. అసైన్డ్ భూముల అమ్మకాలు కొనుగోలు నిషిద్ధం కాగా 2019-24 మధ్య కాలంలో చింతలపూడిలో పనిచేసిన 3 తహసీల్దారులు ఏకంగా రికార్డులే మార్చేశారు. ప్రభుత్వం పట్టాలు ఇచ్చిన లబ్ధిదారుల పేర్లను తొలగించి కొనుగోలు చేసిన వారి పేర్లను ఆన్లైన్లో నమోదు చేశారు. వారికి పాసు పుస్తకాలు కూడా రప్పించారు. ఎకరానికి 1,00,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు. ఒక్క చింతలపూడి మండలంలోనే దాదాపు 8,000 ఎకరాల వరకు ఇలా రికార్డులు మార్చారు. ఈ అంశంపై ఏలూరు పశ్చిమ డిఆర్ఓలు మాట్లాడుతూ విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కానీ ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకున్న పరిస్థితులు లేదు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సుమారు 1000 ఎకరాల అసైన్ భూమి ఉంది. వీటిలో 100 సర్వే నెంబర్లకు సంబంధించిన 300 ఎకరాల్లో రికార్డులు మార్చేశారు. లబ్ధిదారుల పేరు మీద పట్టా ఉన్న అసైన్ మాత్రం వారి పేరున లేకుండా అధికారులు ముడుపులు తీసుకొని కథ నడిపించారు. తాజాగా దీనిపై గ్రామానికి చెందిన ఒకరు సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా వెలుగులోకి ఈ విషయం వచ్చింది. ఇబ్బడిమబ్బడిగా భూ సమస్యలపై దరఖాస్తులు అందడానికి ప్రధాన కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం, మితిమీరిన అవినీతి. సమస్య పరిష్కరించాలని కోరుతూ రైతు మండల రెవెన్యూ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసినప్పుడే పరిష్కరించి ఉంటే ఇన్ని వేల సంఖ్యలో సమస్యలు పుట్టుకొచ్చేవి కాదు. ఆదాయ వనరుగా మలుచుకునే ప్రయత్నంలో రెవెన్యూ అధికారులు భూ సమస్యలని ఆదాయ వనరుగా మలుచుకునే యత్నంలో మెజార్టీ రెవెన్యూ అధికారులు ఉద్యోగులు ఉన్నారనేది నిర్వివాదాంశం. సమస్య కాలపరిమితి ఎంత ఎక్కువగా ఉంటే ఆ సమస్యను జటిలమైన సమస్యగా పరిగణించి దాని పరిష్కారానికి రేటు నిర్ణయించే సంస్కృతి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో ఉంది. గత 10 ఏళ్లుగా భూమి విలువ పెరుగుతున్న కొద్దీ సమస్యలు రెట్టింపయ్యాయి. సమస్యలు పెరగడానికి కారణం రెవెన్యూ అధికారుల అవగాహన లోపం కొంత అయితే విచ్చలవిడి అవినీతి మరో ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. గ్రామ స్థాయిలో ఉండే రెవెన్యూ అధికారులు ఎక్కువగా ఈ భూ సమస్యలకు మూలకర్తలుగా చెప్పుకోవచ్చు. విఆర్ఓలు ఇచ్చిన నివేదిక ఆధారంగానే మండల స్థాయి అధికారులు చర్యలు తీసుకుంటారు. రైతుల మధ్య భూ సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయంటే కారణం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యమే. గ్రామ మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారులు చాలామందికి భూ సమస్యల పరిష్కారంపై అవగాహన కూడా లేదు. ఏ సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక దాన్ని మరింత జటిలం చేసే అధికారులు కూడా ఉన్నారు. ఎవరు ఎక్కువ లంచం ఇస్తే వారికి అనుకూలంగా వ్యవహరించే అధికారులు కూడా ఉండటంతో చాలా సమస్యలు పరిష్కారానికి నోచుకోవటం లేదు. కొంతమంది రెవెన్యూ అధికారులు గత పాలకపక్ష నాయకులు అవినీతి వల్లనే ఈ వివాదం ఇప్పటికీ అపరిష్కరంగా మిగిలింది. ఏదైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు వీటిపై సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకొని అవినీతికి పాల్పడిన అధికారులను కఠినంగా శిక్షిస్తే మరీ ఇటువంటి అక్రమాలు ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉండటం, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తే ఎండార్స్ చేసి చేతులు దులుపుకోవటం, చర్యలు లేకపోవటం వలన ఈ అవినీతి పెరిగిపోయి పేదల భూములు పెద్దల గొప్పలకు వెళ్ళిపోయాయి. ఇది నేటి వీడియో.
ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇటువంటి జరగకుండా ఉండాలంటే 10 మందికి తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పక లైక్ చేసి షేర్ చేయండి.